ఇదే అండి అది టికెట్. అది ఇక్కడ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అండి. కోయంబత్తూర్ నుంచి నేను హైదరాబాద్ అటువైపు వెళ్తున్నాను. ఇది ఎయిర్ ఇండియా విమానం అండి. ఇందులోని సీట్స్ ఈ విధంగా మనకి చాలా అందంగా ఉంటాయి. మొత్తం కూడాను మిగతా సీట్లన్నీ కూడాను, ఈ ముందు సీట్లు ఈ విధంగా ఉన్నాయి, మిగతా సీట్లన్నీ కూడాను అది సింధూరం కలర్లోని కింద అదంతా కార్పెట్ అండి. అది రెడ్ కార్పెట్, మిగతా ఫంక్షన్స్లో ఆ విధంగా ఉంటుంది. ఒక ఫంక్షన్ హాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం కనిపిస్తాయి. దగ్గర దగ్గర మోర్ దెన్ 40 సీట్స్ అనేవి ఈ దీంట్లో ఉంటాయండి ఎయిర్ ఇండియాలోని. ఎయిర్ హోస్టెస్ ఒక 4 మెంబర్స్ అలాగ ఉంటారు. ఎయిర్ హోస్టెస్ 4 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ పైలట్స్ ఇద్దరు ముగ్గురు అలాగా పైలట్స్ ఉంటారు. ఇదండి విండో సైడ్ నుంచి మన కోయంబత్తూర్ మొత్తం ఎయిర్పోర్ట్ ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ లోపల మనకి సీట్ ముందు అది చూడండి, సీట్ ముందు టికెట్ అది నేను చూసినట్టు ఈ సీట్ ముందు ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఉంటుంది. ఏ విధంగా మనం ఉండాలి, ఆ సీట్లో ఏ విధంగా ఉండాలి, అది ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏమేమి చేయాలి, బెల్ట్ విషయాలు ఇలాంటివన్నీ కూడా దీంట్లో తెలియజేస్తారు. ఇంకోటండి బయట వాళ్ళు అంటే లగేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా, రెడ్ కలర్ ఉన్నాయి కదా బాక్సులు, వాటిలోని అది ట్రాక్టర్ అది వాటిలోని వాళ్ళు ఇక్కడ వరకు తెచ్చి ఆ లగేజ్లు మనం కొంతమంది ఎక్కువ లగేజ్ 7 kgs కంటే ఎక్కువ లగేజెస్ ఉండేటప్పుడు అవి మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే మనతోని మన లోపలికి ఆ లగేజ్ తేకుండా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇదండి సీట్ బెల్ట్. ఇది సీట్ బెల్ట్ మనం చాలా జాగ్రత్తగా దాని గురించి వాళ్ళు చెప్తుంటారు, అనౌన్స్మెంట్ చేస్తుంటారు. సీట్ బెల్ట్ మనం అది స్టార్ట్ అవ్వడమే లేటు, ఇంకా మనం సీట్ బెల్ట్ను మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 2 kilometers వరకు, 1.5 kilometers 2 kilometers వెళ్తుంది ఒక కొంత ప్లేస్ వరకు. అక్కడ మళ్ళీ 1 kilometer డిస్టెన్స్లోని ఇది స్పీడ్ అందుకుంటుంది అనమాట. ఇది కొంచెం షాడోలాగా పడిందండి. కారణం ఏంటంటే ఒకవైపు క్లౌడ్స్ ఉన్నాయి, ఆ రోజు క్లౌడ్స్ ఒకవైపున ఒకవైపు ఎండ కూడా ఉంది. అందు గురించి ఇటువైపు ఒక నైట్ లాగా అయిపోయింది వీడియో తీస్తున్నప్పుడు. ఇదిగోటండి చాలా అందంగా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. అక్కడ ఎయిర్ హోస్టెస్ ఇంకా కొంతమంది ఎయిర్ హోస్టెస్ ఇప్పుడు వాళ్ళు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తారనమాట. ఎందుకంటే స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, తర్వాత ఎమర్జెన్సీ టైం అప్పుడు ఎటువంటి మన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడాను వాళ్ళు తెలియజేస్తారు. బాగానే ఉంది ప్రయాణము. దీంట్లోనే సీట్స్ పరంగా వీటన్నిటి పరంగా బాగానే ఉంది. అది ఒకటండి. వాళ్ళు కొంచెం ఆగింది, వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చాలా వర్క్ చేస్తుంటారండి లోపల. అవన్నీ నిజంగా ఒక ఎలాగ అనిపిస్తుంటుందంటే ఒక పెద్ద రెస్టారెంట్లోని వీళ్ళంతా సర్వీసింగ్ చేయడం అలా చేస్తుంటారు, ఆ విధంగా నాకు కొంచెం అనిపిస్తుంటుంది. అన్ని వివరాలు అక్కడ తెలియజేస్తుంది ఆమె. ఎమర్జెన్సీ టైం అప్పుడు అది ఆ కోటుని మనం ఏ విధంగా, ఆ కవర్ని ఏ విధంగా వేసుకోవాలి, అది వేసుకుంటే మనం ఏమైనా కింద పడినప్పుడు ఏమైనా అది లేదంటే ఏదైనా నీటిలో పడిపోయేటప్పుడు అది మనకి తేలేటట్లు చేస్తుందేమో, అది ఆ విధంగా నాకు కనిపించింది. మీకు ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ మన వీడియోస్కి ఏమి రావడం లేదు. మీరు ఏమైనా విషయాలు ఉంటే తెలియజేయండి, లేదంటే ఇంకేమైనా మంచి మంచి ప్లేస్లో అటువంటివి ఏవైనా ఉన్నా సరే నాకు తెలియజేయండి. నేను అక్కడికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదిగోటండి ఆవిడ అన్ని విషయాలన్నీ ఎయిర్ హోస్టెస్ విషయాలన్నీ చెప్పింది. అయితే ఆమె అంతా అయిపోయిన తర్వాత వచ్చింది నా దగ్గరికి వచ్చి, సార్ ప్లీజ్ డిలీట్ మై వీడియో, దట్ వీడియో యూ హ్యావ్ టు డిలీట్ సార్ ప్లీజ్ సార్, షీ టోల్డ్ మీ అలాగే చెప్పింది.
అలా చెప్తే నేను ఓకే మ్యామ్, ఓకే ఐ విల్ డిలీట్ అని చెప్పాను. అయితే నేను డిలీట్ అది ఏమి చేయను, కానీ ఫేస్ మొత్తం కూడాను బ్లర్ చేసాను. బ్లర్ చేస్తే వాళ్ళకి ఏమైనా కొన్ని ఉంటాయి కదా, పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఏర్పడతాయేమో అన్న దీని మీద వెళ్ళి వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఏమనరు. ఇండిగోలో నేను వెళ్ళేటప్పుడు అది యాక్సెప్ట్ చేశారు. ఎవరు కూడా ఏ హోస్టెస్ కూడా ఏమి తెలియజేయలేదు, కానీ ఏమి మాత్రం కొంచెం తెలియజేసింది, ప్లీజ్ సార్ డిలీట్ సార్ వాళ్ళు తెలియజేశారు వాళ్ళకి. అందుగురించి కంప్లీట్గా బ్లర్ చేశాను. ఎందుకంటే అది మళ్ళీ ఈ వీడియోస్ యూట్యూబ్ కదా, మొత్తం ప్రపంచం మొత్తం కూడాను వెళ్ళే అవకాశాలు ఇవి. యూట్యూబ్ అనేది ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు చాలా వరకు వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం నేను అది స్పీడ్ కొంచెం పెంచాను, కానీ ఇది ఇక్కడ కాదు స్పీడ్, పైకి వెళ్ళే స్పీడ్ ఇది కాదు, మెల్లగానే వెళ్తుంది. అలాగే వెళ్తున్నప్పుడు ఏవైనా అటు నుంచి విమానాలు వచ్చినప్పుడు కొంచెం ఆగుతుంది, ఏదో ప్లేస్లో ఆగడం ఇలాంటివన్నీ చేస్తుంది. కానీ ఇలా మూవ్ అవుతున్నాడు మాత్రం ఒక రకమైన సౌండ్ వస్తుంటుంది, మరీ ఇబ్బందికరమైన సౌండ్ ఏం కాదు. ఇదిగోటండి టర్నింగ్ పాయింట్స్ కూడాను ఉంటాయి. ఇదిగోటి ఇప్పుడు ఎండ్ వచ్చింది, ఎందుకంటే ఆపోజిట్ ఇంకొక వేలో వెళ్తుంది కదా, ఎండ్ వచ్చింది. సో బాగానే ఉంటుందండి ప్రయాణం ఎయిర్ ఇండియాలోని. కొంచెం లాంగ్గా ఉంటుంది, కొంచెం సీట్స్ పరంగా వీటి పరంగా అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత ఎయిర్ హోస్టెస్ కూడా సర్వీసింగ్ అన్నీ బాగానే ఉంటాయి. మామూలు అమౌంట్లు కాదు కదా, భయంకరమైన అమౌంట్లు పే చేసుకొని మనం దీంట్లో వెళ్తున్నాము. వాళ్ళు ప్రామాంతరమైన అది కష్టపడడం అంటూ ఉండాలి, తప్పదు. ఇంకా వాళ్ళు కూడా శాలరీస్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి అనుకుంటాను. అన్ని రకాలుగా ఒక హోటల్లో సర్వీసింగ్ ఇవన్నీ చూస్తున్నట్లు నాకు కొంచెం అలాగ అనిపిస్తుంటుంది. వాళ్ళు ఒక పెద్ద రెస్టారెంట్లో చేసిన సర్వీసింగ్ లాగా అలాగ అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఆగిందండి. నేను కారణం ఏమనుకుంటానంటే, ఎదురుగా ఏమైనా వస్తున్నాయి విమానాలు వచ్చినప్పుడు వీళ్ళు ఆపుతారు. ఇదిగోటండి ఈ ప్లేస్ నుంచి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి ఒకేసారి పైకి వెళ్ళడం జరిగింది అనుకుంటాను. ఇదే ప్లేస్ అనుకుంటాను. చూడండి, అప్పుడు మాత్రం సీట్ బెల్ట్ ఇవన్నీ బాగా కరెక్ట్గా ఉండాలి. అది బయలుదేరినప్పుడు పెట్టుకోవాలి. ఇదిగోటి ఒకేసారి ఫర్మని పైకి ఒకేసారి అంత ఫాస్ట్గా పైకి వెళ్తుందండి. అప్పుడు మాత్రం ఏంటో పడిపోతుందేమో అనేసి అన్నట్లు కూడా మనకు అనిపిస్తుంది. ఇది ప్రమాదం మీద వచ్చిందేమో, పడిపోద్దేమో, అది అటువైపు వంగిపోయి తూగిపోతుందేమో అనేసి కొంచెం ఇటు అటు కొంతవరకు వెళ్ళినంత వరకు కదులుతూ ఉంటుంది. ఇటు అటు ఏమో కింద పడిపోద్దేమో అలాగ అనిపిస్తుంటుంది. ఇదే అండి కోయంబత్తూరు మొత్తం సిటీ అండి. ఇది కోయంబత్తూరు సంగతి మీకు తెలుసు కదా, చాలా అందంగా ఉంటుంది. చాలా యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇది మొత్తం సిటీ మొత్తం అంతా కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ నాకు ఎక్కువగా కనిపించాయి. ఈ వాటర్ సోర్సెస్ అనేవి కొంచెం ఎక్కడో ఒక దగ్గర కనిపించి ఎక్కడో ఉన్నాయి వాటర్ సోర్సెస్. ఇక్కడ వాటర్ సోర్సెస్ ఇవన్నీ కొంచెం తక్కువ అనుకున్నాను, నదులు ఇవన్నీ తక్కువ అనుకుంటాను. ఒకసారి ముంబై అవి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం వాటర్ సోర్స్ బాగా సముద్రమే, పెద్ద సముద్రం కనిపిస్తుంది మధ్యలోని. ఆ వీడియో తీయడానికి చాలా ముచ్చటేసింది. అది కూడా ఉందేమో ఆ వీడియో, అది ఒకసారి పంపించాలి మీకు. ఇది కూడా అండి, ఇది ఇంకా మన టోటల్గా 3 లేయర్స్ ఉంటాయి కదా మన అర్త్కి. ఇది ట్రోపో లేయర్లోనే ఇంకా ఉన్నాము. అలాగలాగా వెళ్తుంది, సర్దుకుంటుంది అనమాట. అలాగ పైకి వెళ్తూ ఆ స్పీడ్ ఇవన్నీ ఏ స్పీడ్లో వెళ్ళాలి ఆ స్పీడ్లో వెళ్తూ అలాగలా కంట్రోలింగ్ చేసుకుంటూ ఒకేసారి అన్నీ పెంచేసుకోకూడదు కదా. అలాగా ఇప్పుడు మనం 2వ లేయర్ స్ట్రాటో లేయర్ అనమాట. స్ట్రాటో లేయర్లోనే మనం ప్రయాణం అనేది ఫాస్ట్ ప్రయాణం అనేది ఉంటుంది. మనకు అది కనిపించదు. స్ట్రాటో లేయర్లోనే ఈ ఏరోప్లేన్కి అనేది డిస్టర్బెన్స్ ఉండదు అనమాట స్ట్రాటో లేయర్లో. అదే ట్రోపో లేయర్లోని ఎయిర్ అనేది ఏరోప్లేన్ డిస్టర్బెన్స్ ఇవన్నీ చేస్తుంటుంది. ఈ ట్రోపో లేయర్లోని వీటిలోనే ఏవైతే బెటర్ అంటే ఈ జెట్ ఏరోప్లేన్స్, యుద్ధ విమానాలు ఇలాంటివన్నీ అవి ఎక్కడైనా వెళ్ళిపోతాయి. ఎక్కడికైనా వెళ్తే ఏ లేయర్లోకైనా వెళ్ళిపోతాయి.
ఇంకా పైన ఉన్న ఐనో లేయర్ అది దానికి ఇవి వెళ్ళాలనుకుంటాను. ఐనో లేయర్ అవన్నీ ఇంకా ఓజోన్ ఏవో ఉంటాయి కదా, ఓజోన్ మనకి గ్యాస్ ఇటువంటివన్నీ అవకాశాలు ఉంటాయి. ఈ లేయర్ వల్లే మనకి ఓజోన్ లేయర్ అనేది కిందకి రాకుండా కాపాడుతుంది. అయితే ఈ స్ట్రాటో లేయర్లో మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఒకసారి మీరు ప్రయాణం చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదండి ఎయిర్ ఇండియాలో బాత్రూమ్. చాలా చిన్న సైజులో ఉంటుందండి. ఒక పర్సన్ వెళ్తాడు, ఇంకొక పర్సన్ అసలు కుదరదు, కంప్లీట్ కుదరదు. ఇక్కడ అన్నీ ఉంటాయి, టిష్యూ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఇది లెట్రిన్, ఇది మొత్తం అక్కడ బేసిన్ ఉంటుంది, వాష్ బేసిన్. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న ఇది లిక్విడ్ కూడా ఉంటుంది. అక్కడ డస్ట్బిన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అదే వాటర్ అవన్నీ అంతా బాగానే ఉంటాయి. అయితే ఏమున్నా సరే ఈ ఏరోప్లేన్లో ఇటువంటి ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్ మనిషికి ఇబ్బంది పెట్టేటటువంటి ఇది కాబట్టి నా దృష్టిలో మాత్రం ఇటువంటివన్నీ ఈ బాత్రూమ్స్ లేకపోతే అదే ట్రైన్లో వెళ్ళినా సరే అవి సరిగా లేకపోయినా మనకి ప్రయాణం చేయడానికి అదులా ఉంటుంది. అయినా సరే ట్రైన్లోనే కొందరు ప్రయాణికులు దరిద్రం చేస్తాం, అదొక దరిద్రం మనకి. కానీ ఏరోప్లేన్ చేయడానికి అవ్వదు, అంత నీట్గానే మనం ఉంచాలి. లేదంటే సెక్యూరిటీ భయంకరంగా ఉంటుంది, వాళ్ళు కానీ యాక్షన్ తీసుకుంటే భయంకరంగా ఉంటుంది. ఇదండి నేను తీసుకున్నటువంటి ఫుడ్. ఈ ఫుడ్ నేను యాప్లోనే అక్కడ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు దాంట్లోనే మీల్ అనేసి అది ఉంది. ఆ విధంగా నేను మీల్ తీసుకున్నాను. దగ్గర 440 రూపీస్ 450 రూపీస్ ఇది. ఇందులో వాటర్ బాటిల్, తర్వాత అది బ్రెడ్, వెన్న, తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మొత్తం 450 అది మనం అందులోనే పే చేసామంటే ఇవన్నీ మార్నింగ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫుడ్ అంతా కూడాను. ఇది మార్నింగ్ టైము ప్రొవైడ్ చేసినటువంటిది. ఇది ఏంటంటే ఈ ప్యాకెట్లోని మనం అది కట్ చేసుకోవడానికి, ఫుడ్ కట్ చేయడానికి, ఫుడ్ తిన్న చెంచాలు ఇలాంటివన్నీ ఆ ప్యాకెట్లో ఉంటాయండి. అదేవిధంగా వైప్స్ అనేసి అవి ఇంకోటండి ఇడ్లీ ఉన్నది. మనకి తెలియదు లోపల ఏ బ్రేక్ఫాస్ట్ అవి ఉంటాయి. అందులో కూడా మన యాప్లో కూడా వాడు చెప్పడు, అక్కడ మీల్ అవేవో అనేసి పెట్టి ఉంచుతుంటాడు. ఒక వర్డ్ ఉంటుంది ఫుడ్ అనేసి ఫెసిలిటీ, ఫుడ్ అనేసి కావాలంటే దాన్ని బుక్ చేసుకుంటే చాలా అనమాట. మనకి మార్నింగ్ నుంచి ప్రయాణం అయినట్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇస్తారు, ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ ఉంటుంది. ఇది ఒకటి ఇడ్లీ, తర్వాత పక్కన అది ఏంటో ఐటమ్ అది కొంచెం అది వడ లాంటిదేమో, అది వడ, అది ఇవి చెంచాలు, తర్వాత కటింగ్ చేసుకోవడానికి, తర్వాత వాటర్ బాటిల్, ఇవన్నీ ఒక పెద్ద వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. తర్వాత బటర్ మిల్క్ ఏవో ఇచ్చారు. బ్రెడ్, ఇది టీ ఒకటి తీసుకున్నానండి. ఆ టీ వాళ్ళే, ఈ ఫుడ్ నేను తీసుకున్నప్పుడు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే అడిగారు నాకు టీ కావాలి, కాఫీ కావాలని అడిగితే నేను ఇది ఆర్డర్ తీసుకున్నాను. చాలా బాగుందండి ఈ ప్రయాణం. ఇందులోని షుగరు, మనం అది టీ పౌడర్ ప్యాకెట్ ఇవన్నీ ఉంటే మనం కలుపుకొని అవన్నీ చేసుకొని మనం టీ తాగాలి. ఇదండి ప్రయాణ విషయాలు. చాలా మంచిగా ఉంది. మనం జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అవుతూ మనం ప్రయాణం చేయాలి. అవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు యాప్లోని. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.